హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో నేను ఆల్రెడీ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. సో చాలామంది చూస్తూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి 3వ శనివారం అనమాట. నేను 2 శనివారాలు కూడా కంటిన్యూగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇది 3వ వారం నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట. సో స్వామివారి కోసం నైవేద్యాలు అలాగే బియ్యం పిండితో ప్రమిదలు అయితే నేను తయారు చేసేసానమాట. సో బియ్యం పిండి అయితే కలిపేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు నానాలి, లేదంటే పిండి విరిగిపోయి ప్రమిదలు అనేవి మనకి చేయడం అయితే రాదనమాట. సో ప్రమిదలు అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే మనం వడపప్పు సలివిడి చేసుకోవాలి కాబట్టి వడపప్పునైతే చక్కగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో వడపప్పు తర్వాత అలాగే మనం ఖచ్చితంగా ప్రతి వారం మనమైతే స్వామివారికి పానకం అయితే సమర్పించాలి. సో అందుకనేసి నేనైతే బెల్లం అలాగే యాలుక్కాయి వాటర్ వేసేసుకొనేసి అయితే పానకం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక గిన్నెలో సలివిడి కోసం బియ్యం పిండి తీసుకొని అందులో బెల్లం వేసి వాటర్ అయితే మనం వేయకూడదు, కాకపోతే వాటర్ వేయకుండా అయితే మనకి రాదు. సో కొంచెం వాటర్ వేసుకొనేసి మనమైతే సలివిడి కలిపేసుకొని ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా సలివిడి వడపప్పును పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈలోపు నువ్వులుండలు అయితే చేసుకుంటున్నాను అనమాట. 3వ వారం నువ్వులుండలు చేసుకోవడం చాలా మంచిది, శనీశ్వరుడికి మంచిదన్నమాట నువ్వులుండలు. సో అందులో అమావాస్య శనివారం సో మనకి ఏమైనా దోషాలు కానీ శని కానీ ఉన్నా కానీ పోతుందన్నమాట. సో నువ్వులుండలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. సో ఇంకా నేను ప్రసాదాలు వచ్చేసి నువ్వులుండలు అలాగే వడపప్పు అలాగే నెక్స్ట్ వచ్చేసి పానకం అయితే చేశానమాట. కొబ్బరికాయ అరటిపళ్ళు అది కామన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం స్వామివారి పీఠం రెడీ చేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే మనం పీఠం తీసుకునే ముందుగా అయితే అక్కడ మనం ఆల్రెడీ ఇల్లు శుభ్రం చేసుకుంటాం, కాకపోతే మనం దేవుడు పెట్టుకునే ప్రాంతం ఉంటుంది కదా, అక్కడైతే మనం నీట్గా శుభ్రం చేసుకొనేసి పెట్టేసుకోవాలన్నమాట. సో పీటనైతే నీట్గా వాటర్తో కడిగేసుకొనేసి చక్కగా దానికి తడుపుకొని పసుపు రాసుకోవాలన్నమాట. పసుపు రాసుకొని బియ్యం పిండి అనమాట, మనం ముగ్గు కూడా వాడకూడదు, బియ్యం పిండితో ముగ్గు వేసేసుకోవాలి. ముగ్గు వేసేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ కూడా వేసుకోవాలన్నమాట. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసేసుకొనేసి చక్కగా అంతా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఎందుకంటే మళ్ళీ 7వ వారం వచ్చేసి మనం ప్రసాదం చేయాలి పరవన్నం. సో కొంచెం బియ్యం అనేది వేసుకుంటే బెస్ట్ అనమాట. సో అలాగా ఎల్లో కలర్ జాకెట్ ముక్క అదే వస్త్రాన్ని మనం ధరించాలి, ఆ పీట మీద అయితే మనం వేయాలన్నమాట. సో నేను వచ్చేసి మొదటి వారం నుంచి అదే వస్త్రాన్ని వాడుతున్నాను. ఒకవేళ చాలా దారుణంగా అంటే ఎక్కువ నూనె పోయి కానీ అలా ఇబ్బందిగా అనిపిస్తే కనుక కొత్త వస్త్రం వేసుకోవచ్చు. నాకైతే బాగానే అనిపించింది కాబట్టి నేను అదే కంటిన్యూ చేశాను అనమాట. సో స్వామివారి వెంకటేశ్వర స్వామివారి పటాన్ని పెట్టుకొని ఆయన అలంకార ప్రియుడు కాబట్టి సో ఆయనకి చాలా నీట్గా అలంకరణ చేసుకొని సో ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె 2 కలిపి వేసాను అనమాట. సో మీ దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్గా ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి. సో చక్కగా అలా కలశం ఆచారం ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం ఆచారం లేని వాళ్ళు కలశం పెట్టుకోక్కర్లేదు. మాకైతే కలశం ఆచారం ఉంది కాబట్టి మేము కలశం పెట్టుకున్నాం. అలాగే 7 ప్రమిదలు చేసుకొనేసి 7 బియ్యం పిండి ప్రమిదలకి మనం వెంకటేశ్వర స్వామి వారి నామముని పసుపు కుంకుమతో పెట్టేసుకొనేసి ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి మనకి తోచినంత అలంకరణ ఆయనకి చేసుకోవాలన్నమాట. సో చేసుకునేసి కలశానికి కూడా మనం ఆయన నామంని పెట్టుకొని ఆ కలశానికి వేసిన వస్త్రానికి కూడా మనం నామం పెట్టుకొని చక్కగా మనం మన దగ్గర ఉన్నంతలో మన స్థాయికి తగ్గట్టు మనమైతే పూజ చేసుకోవాలి. సో ఇక్కడైతే అగ్గిపుల్లతో మనమైతే దీపం వెలిగించద్దు కాబట్టి అగరబత్తులు ఉంటాయి కదా, కడ్డీలను కూడా అంటారు, వాటితో మనమైతే దీపాన్ని వెలిగించాలన్నమాట. సో ఆ వత్తులు ఉంటాయి కదా, 7 వత్తులు అనమాట. ఒక్కొక్క ప్రమిదలో 7 వత్తులు చేసి ఆయనకి వేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెలగడం చాలా కష్టం కాబట్టి మనమైతే కర్పూరాన్ని కొంచెం అలా రాసినా కానీ ఫాస్ట్గా వెలుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరుని పసుపుతో వినాయకుని చేసుకొనేసి తమలపాకులు వేసేసి వినాయకుని అక్కడ పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పంతో ఆయనకి ఓం గణేశాయ నమః అనుకుంటూ గణేష్ మంత్రం చదువుకొని ఆయనకి దండం పెట్టుకోవాలి. ఈ వారం నాకు ఆల్రెడీ 2 వారాలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ మనకి ఏ అడ్డంకులు రాకుండా ఫస్ట్ మనం విఘ్నేశ్వరునికి పూజ చేసుకునేసి ఆయనకి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారి నామాలను
మనం నామానికి తులసి ఆకు వేయాలన్నమాట. సో, ఆయనకి తులసి మాల అనేది కంపల్సరీ వేయాలి. సో, వేసిన తర్వాతొచ్చేసి నామం కంప్లీట్ అయిన తర్వాత మనం కోరికని చెప్పేసుకొనేసి ఇంకా మనమైతే కథ వినాలన్నమాట. సో, కథ విన్న తర్వాత ఇంకా ఆయనకి మనం చేసిన నైవేద్యాలు సమర్పించేసి చక్కగా మనస్ఫూర్తిగా మన సంకల్పాన్ని, మన కోరికని ఏదైనా కానీ ఆయనకి చెప్పుకొనేసి అక్కడ మనం తులసాకు, అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేసేసి ఆయనకి దండం పెట్టుకోవాలనమాట. సో, నేను ఇక్కడొచ్చేసి నైవేద్యాలన్నీ పెట్టేశాను. నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కూడా కొడుతున్నాననమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు యెల్లో కలర్ వస్త్రాన్ని వేసుకుంటే చాలా మంచిది. అది వేసుకోవాలని అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా వేసుకుంటే మంచిది కాబట్టి వేసుకోవాలనమాట. అండ్ చక్కగా ఆయనకి హారతి, నైవేద్యాలు ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికని, సంకల్పాన్ని అంతా ఆయనకి చెప్పేసి పూజనైతే చేసేసుకోవాలనమాట. సో, ఖచ్చితంగా కోరికలైతే నెరవేరుతాయండి. సో, ఇంకా గుడికెళ్ళే వాళ్ళకి గుడి దగ్గరలో ఉంటే వెళ్ళండి. నాకైతే గుడి దగ్గర కాబట్టి నేనెళ్ళాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.